హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీవీఎస్ రుతి యూట్యూబ్ ఛానల్. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో ఇప్పటి వరకు వాళ్ళకి థ్యాంక్ యూ అండి. నేను మీషో నుంచి ఫీడింగ్ కుర్తీ తీసుకున్నాను. దీని క్వాలిటీ కలర్ అయితే చాలా బాగుంది. సో మనకి ఇమేజ్లో చూపించిన దానికంటే కూడా చాలా బాగుంది కలర్. అంటే ఇంకొంచెం డార్క్గా వచ్చింది. నేను బేబీ పింక్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, లేదో డార్క్ వచ్చింది. అండ్ హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి మనకి బెల్ హ్యాండ్స్ వచ్చాయండి. సో ఇది వచ్చేసి రేయాన్ క్లాత్ ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్గా బాగుంది. సో మీరు ఫీడింగ్ కుర్తీస్ తీసుకునేటప్పుడు ఒక 100 రూపీస్ ఎక్కువైనా పర్వాలేదు. ఒక వాష్కే లేదంటే ఒక 2-3 వాష్లకే ప్రింట్ పోయేవి మాత్రం తీసుకోకండి, నా బెస్ట్ సజెషన్. ఎందుకంటే మనం ఫీడింగ్ కుర్తీస్ తీసుకునేటప్పుడు నెంబర్ ఆఫ్ టైం వాష్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇంట్లో అయినా కూడా మనం బయటికి వేసుకెళ్ళినా కూడా, సో బేబీ వల్ల. సో మీరు ఆ పాయింట్ దృష్టిలో ఉంచుకొని మంచివి తీసుకోండి, అంటే ఒక వాష్కే పోయేవి కాకుండా. దీని క్వాలిటీ, కలర్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. సో బెల్ హ్యాండ్స్ వచ్చాయి, మిడిల్లో వచ్చేసి మీకు అది ప్రింట్ లైన్స్ వచ్చాయి కదా స్ట్రైట్వి. అది నేను వాష్ చేయలేదు కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. అండ్ ఇంకొకటి జిప్ చూపిస్తున్నాను చూడండి, చాలా పొడవు ఉందండి మనకి. కొన్నిటికి కొంచెం చిన్నగా ఉంటూ ఉంటాయి, కంఫర్టబుల్గా ఉండదు మనకు. సో ఇది చాలా బాగుంది. ఇందులోనే వేరేవి కూడా ఉన్నాయి, వాటికి కూడా రేటింగ్ బాగున్నాయి. అంటే సేమ్ ప్యాటర్న్ కాదు, కలర్ కాదు, వేరేది. ఇదైతే ఒకటే ఉందండి, 4+ రేటింగ్ ఉంది. అప్పటికే చాలామంది తీసుకొని ఉన్నారు. నాకు ఎం సైజ్ అయిపోయింది, నేను ఎల్ తీసుకున్నాను. యాక్చువల్గా ఎలా వస్తుంది మీకు చూపిద్దామనేసి. సో మీరు ఒక పని చేయండి, ఇఫ్ ఇన్ కేస్ స్టాక్ అయిపోతే కనుక మీ సైజ్ సెలెక్ట్ చేసుకొని నోటిఫై మీద క్లిక్ చేయండి. స్టాక్ బ్యాక్ అయిన తర్వాత, సైజ్ బ్యాక్ అయిన తర్వాత వాళ్ళు మీకు నోటిఫై చేస్తారు. సో డిసప్పాయింట్ అయితే అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.